బైబిల్ చదివితే కూడా వాళ్ళు చెప్పే వాటికి బైబిల్లో ఉన్న వాటికి చాలా డిఫరెన్స్ కనిపించింది. ఓకే, సో ఇదంతా కరెక్ట్ కాదు, అంటే ఇది ఎవరో ఒకరు ఏదో పాస్టర్లు చెప్తుంది కాదు, మొత్తం పాస్టర్ల బైబిల్ ట్రైనింగ్ అలా ఉంటుంది వాళ్ళకి. అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ఇవన్నీ తెలుసుకున్న నేను ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఇందులోంచి బయటకు వచ్చాను. సరే, బట్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందన్న. అంటే ఇప్పుడు యెహోవా, జీసస్ రెండు వినిపెడుతుంటాయి నాకు పేర్లు. యెహోవా, జీసస్ ఒకటేనా, రెండు వేరు వేరా? అవి రెండు ఒకటే అని పాస్టర్లు చెప్తారు, బట్ అవి రెండు వేరు వేరు. రెండు వేరు వేరు. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే చాలా సింపుల్. బైబిల్లో ఇది యెహోవా అనేది పాత నిబంధన గ్రంథన, ఓల్డ్ టెస్టిమెంట్. అవును, అంటే యేసు పుట్టక ముందు రాయబడింది. ఓకే, యేసు అనేది కొత్త నిబంధన గ్రంథన, అంటే న్యూ టెస్టిమెంట్, అంటే యేసు పుట్టిన తర్వాత రాయబడింది. బైబిల్లో స్పష్టంగా యేసుప్రభు ఏమంటాడంటే, ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా నా తండ్రి స్వరం మీరు వినలేదు, నా తండ్రి రూపం కూడా ఎవరు చూడలేదు అని చెప్పేసి యేసు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అవును, కానీ పాత నిబంధన గ్రంథంలో యెహోవాతో చూసినట్టు, ఒక గ్రామంలో ఉన్నటువంటి 70 మందిని యెహోవాతో స్ట్రైట్గా చూసినట్టు, ఆయనతో పాటు కలిసి మోషే 10 ఆజ్ఞలు రాసినట్టు, ఇవన్నీ కూడా రిఫరెన్స్ పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఇది ఒకటే కాదు, రెండు కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా నా తండ్రి యెహోవా పంపిస్తే వచ్చాను అన్నట్టు ఒక్క ఆధారం లేదు. అసలు కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా యెహోవా అనే పేరే లేదు. ఓకే, తర్వాత ఈ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా యేసు కొట్టివేసుకుంటూ వచ్చాడు.